స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు విలన్ రోల్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉండొచ్చు అంటారు? చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పటివరకు హీరోగా రాణించినటువంటి ఒక సుప్రీం హీరోగా కానీ, ఒక మెగాస్టార్గా కానీ ఇప్పటి నుంచి విలన్గా చేయొచ్చు. ఎందుకంటే మొన్న కూలీలో నాగార్జున గారు విలన్గా చేశారు. ఇప్పుడు ఈయన కనుక మళ్ళీ విలన్గా వెళ్ళారంటే ఒకసారిగా 45 ఏళ్ల సినిమా చరిత్రలో వెనక్కి వెళ్తారు. ఆయన ఫస్ట్లో విలన్గానే వచ్చారు కొన్ని మూవీస్లో. అలాగే అతను వచ్చినప్పుడు 20-25 ఏళ్ల వయసులో అతను విలన్గా వచ్చారు. అంటే 30 ఏళ్ల లోపలే విలన్గా నటించారు. ఇక ఆ పైన మొత్తం హీరోగా వచ్చారు. అటువంటి హీరో మళ్ళీ ఇప్పుడు విలన్ అవుతానంటే ఇంకొకసారి విలన్గా చిరంజీవి గారిని చూద్దామని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలు వెయిటింగ్లో ఉంటాయి. సో మరి చిరంజీవి గారిని ఒక విలన్గా మనం యాక్సెప్ట్ చేస్తారంటారా? ఫ్యాన్స్ కానివ్వండి, డివోటీస్ ఉన్నారు, చిరంజీవి గారి భక్తులు ఉన్నారు బేసిక్గా చెప్పుకోవాలంటే. మరి వాళ్ళందరూ ఒక విలన్గా యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు ఇద్దరు లవర్లు, ఇద్దరు పిల్లల ముద్దుల బాబు జగపతి బాబుని విలన్గా యాక్సెప్ట్ చేయలేదా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర డ్రీమ్ బాయ్, గ్రీక్ వీరుడు నాగార్జున గారిని యాక్సెప్ట్ చేయలేదా విలన్గా? అలాగే ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుప్రీం హీరో అండ్ మెగాస్టార్గా ఇతన్ని కూడా చేస్తారు. ఏంటంటే ఇంకొకసారి విలన్గా మరొకసారి చిరంజీవిని చూద్దామని ఇప్పుడు యువత అనుకుంటుంది. అప్పుడు యువత ఓల్డేజ్ వచ్చేసింది, ఇప్పుడు యువత అనుకుంటుంది అనమాట. చిరంజీవి విలన్గా చేశాడా, ఇంకోసారి చూద్దామని థియేటర్కి పరుగులు తీస్తారు. మొన్న చిరంజీవి గారి బర్త్డేకి 22కి బర్త్డే ఉంది కదా, 22కి బర్త్డే ఉండి 21కి శిల్పారామంలో ఒక ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్లో ఎగసిపడింది యువత. అదే యువత థియేటర్లలో ఎగసిపడాలి. సో మరి చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో విలన్ రోల్ చేస్తే ప్రభాస్ గారి స్టార్డమ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట? ఎందుకైనా హీరో అవుతాడు, ఆయన విలన్ అవుతాడు. అంటే అంత పెద్ద హీరో విలన్గా ఆపోజిట్లో ఉంటే ఈయనకుంటే స్టార్టమ్ ఈయనకుంది, అతనుకుంటే స్టార్టమ్ అతనుకుంటుంది. ప్రభాస్ స్టార్టమ్ ప్రభాస్దే, చిరంజీవి గారు స్టార్టమ్ చిరంజీవి గారి. చాలా మంది ఏమంటున్నారంటే ప్రభాస్ గారికి మైనస్ అవుతుంది చిరంజీవి గారు ఒకవేళ విలన్ రోల్ చేస్తే అంటున్నారు. ఈయనకు 45, ఆయనకు 70. తేడా లేదా? ఒక మాట చెప్పండి. ఇద్దరు హీరోలు ఇప్పుడు ఎవరు, మన వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు నటించారు F2లో. యాక్సెప్ట్ చేయలేదా? రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, పాన్ ఇండియా స్టార్స్ మొత్తం నటించారు కూలీలో. యాక్సెప్ట్ చేయలేదా? తర్వాత ఇద్దరు హీరోలు ఎవరు, మన వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నటించారు. యాక్సెప్ట్ చేయలేదా? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ప్రభాస్ గారే కానీ, చిరంజీవి గారే కానీ, మెగాస్టార్ చిరంజీవి గారే కానీ నటిస్తే యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. ఒకసారి చూద్దామని అనుకుంటారు. అసలు ఆ ట్రెండ్ కనుక నచ్చిందనుకో అటువంటి సినిమాలనే కోరుకుంటారు యువత, ఇప్పుడున్నటువంటి యువత. సో మరి చిరంజీవి గారు విలన్గా చేస్తే ఎలా ఉంటుంది అంటారు సినిమా? కొంచెం గుండె పిండిందయ్యా. నాగార్జున గారు విలన్గా చేశారంటేనే కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. ఇప్పుడు చిరంజీవి గారు విలన్గా అంటే కొంచెం గుండె ఇబ్బంది పడుతుంది, కానీ ఒకసారి చూద్దాం అనిపిస్తుంది. చిరంజీవి గారి విలన్గా కూడా చూద్దామని నా ఆలోచన. సూపర్, థ్యాంక్ యూ.